సినిమా నాకు చాలా స్పెషల్. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే సినిమాలు చేయాలని నేను ఎప్పుడో స్కూల్లో ఫస్ట్ టైం పియానో నేర్చుకున్నప్పుడు అనుకున్నాను. 10-12 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఆన్ November 14th ఇట్స్ కమింగ్ ట్రూ. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి 1 మంత్ పట్టింది. ఈ 1 మంత్ నా మైండ్లో ఒకటే థాట్ ఉండింది. ఎక్కడ ఒక్క సీన్ దగ్గర కూడా, ఒక్క ఫ్రేమ్ దగ్గర కూడా ఒక బిగినర్ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు, ఎక్స్పీరియన్స్ లేని మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు అని అనిపించకూడదు అని ఎక్కువ చెక్కుతూ వచ్చాను ఒక్కొక్క సీన్. సో ఫస్ట్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్, నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు. సాంగ్స్ చేసాం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండినాయి, బట్ నన్ను నమ్మి ఈ సినిమా నా చేతిలో పెట్టారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మై రైటర్స్, జగదీష్ లిరిక్ రైటర్, అండ్ మై సింగర్ శ్రీనివాస్ ధరంశెట్టి. ఆయన ఇండియన్ ఐడల్లో 3rd ప్లేస్ వచ్చింది దానికి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నాకు ఈ ప్రాజెక్ట్ రావడానికి ఇద్దరు కారణం, ఒకరు పవన్ అంకుల్ అండ్ రాంబాబు అంకుల్. నన్ను ఫస్ట్ నమ్మింది వాళ్ళే. నా మ్యూజిక్ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయిన తర్వాత సినిమాలకి చేయగలనని నమ్మి నన్ను ఈ సినిమాకి రిఫర్ చేశారు. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ గైస్ ప్రౌడ్ ఆన్ November 14th. థ్యాంక్ యూ. శ్రీమంతం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మన ముఖ్య అతిథులకి, పెద్దలందరికీ, ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాస్ వెన్నకోట. నేను ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను. నాకు ఈ సినిమా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే ఈ సినిమా క్రైమ్, మిస్టరీ, మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి మూవీ కావటం మూలంగా సినిమాటోగ్రఫీకి మంచి స్కోప్ ఉంది. అంటే క్రియేటివ్ లైటింగ్ చేయడానికి, లైట్ అండ్ షాడోస్ యూజ్ చేయడానికి, కాంట్రాస్ట్ లైటింగ్ చేయడానికి, డైనమిక్ షాట్స్ కంపోజ్ చేయడానికి నాకు ఈ సినిమా మంచి అవకాశం ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మా అందరికీ ఒక సక్సెస్ఫుల్ మూవీ షూట్ చేసామనే ఫీలింగ్ కలిగిందనమాట. మా డైరెక్టర్ సుధాకర్ గారికి ఈ మూవీ ఫస్ట్ మూవీ, కానీ తను 5 మూవీస్కి డైరెక్షన్ చేస్తే ఎంత అనుభవం ఉంటుందో అంత అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్గా ఈ మూవీని హ్యాండిల్ చేశారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జనరల్గా కొన్ని మూవీస్కి రఫ్ ఎడిట్ కట్ డ్యూరేషన్ చూస్తే 3.5 hours to 4 hours అట్లా వస్తూ ఉంటుంది. కానీ మా సీమంతం మూవీ ఫైనల్ ఎడిట్ కట్టే 1 hour 52 minutes. సుధాకర్ ఈ మూవీని షూట్ చేసింది 2 hours, అంటే ఒక జస్ట్ 8 minutes మాత్రమే ఫుటేజీ ఎడిట్లో వేస్ట్ అయింది. తన డైరెక్షన్ మీద అంత గ్రిప్పింగ్ నాలెడ్జ్తో, షార్ట్ మేకింగ్ మీద అంత గ్రిప్పింగ్ నాలెడ్జ్తో, బడ్జెట్ని వితిన్ కంట్రోల్లో ఉంచుతూ చాలా బాగా షూట్ చేశారనమాట. నాకు చాలా నమ్మకం ఉంది డైరెక్టర్ సుధాకర్ గారి ఈ సీమంత మూవీని విజయం సాధించి ఫ్యూచర్లో గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ ఫోటోగ్రఫీ కూడా సినిమా మూడ్కి తగ్గట్టుగా మోర్ హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే మా హీరో వజ్రయోగి గారి గురించి చెప్పాలంటే, వజ్రయోగి గారు తన యాక్టింగ్ డెవలప్మెంట్ కోసం, తన యాక్టర్గా డెవలప్ అవడం కోసం తన లైఫ్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఈరోజు ఈ సీమంత మూవీని చేసి November 14th రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి, అభినందించాల్సిన విషయం. తను ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత యాక్టర్గా ఛాన్సెస్ కోసం హైదరాబాద్లో తిరుగుతూ, ఛాన్సెస్ రాకపోతే మళ్ళీ విలేజ్ వెళ్ళిపోయి తన ప్యాషన్ చంపుకోలేక 2021లో 4 years బ్యాక్ జంజీర్ అనే ఒక డెమో షూట్ చేశారు. దానికి మా సుధాకర్ డైరెక్టరు, నేను కెమెరామెన్గా చేశానండి. తర్వాత తను సింగపూర్ వెళ్ళిపోయి జాబ్ చేస్తూ ఒక మూవీ ఎలాగైనా చేయాలి అనే ఉద్దేశంతో సుధాకర్తో సీమంతాన్ని ప్లాన్ చేసి ఒక సర్టన్ బడ్జెట్ ప్లాన్ చేసుకుని వితిన్ బడ్జెట్లో షూట్ చేస్తూ ఒక గ్రిప్పింగ్ సస్పెన్స్ డ్రామాని ప్రజెంట్ చేశారండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చాలా ముచ్చటగా ఉంటుంది. ఒకరినొకరు మావ అని పిలుచుకుంటూ ఇద్దరు అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ, నమ్మకం. హీరో తన ఫ్రెండ్ని డైరెక్ట్గా చేయాలని, అలాగే ఈ డైరెక్టర్ హీరోగా డెవలప్ చేయాలని ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం. డైరెక్టర్ సుధాకర్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎంతో కేర్ఫుల్గా సినిమా కోసం ఏం కావాలని వితిన్ బడ్జెట్లో షూట్ చేస్తూ ఎంతో కష్టపడ్డాడు. హీరో గారు కూడా
సుధాకర్ మీద అంతే నమ్మి ఈ సినిమాని తనకి డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా గొప్పదండి. అలాగే ఈ సినిమాకి ఎడిటర్ అమర్ రెడ్డి గారు చాలా గొప్ప వర్క్ చేశారండి. సుధాకర్ షూట్ చేసిన మూవీని ఎడిటర్ అమర్ గారు తన బ్రిలియంట్ ఎడిటింగ్ స్కిల్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఎడిటింగ్ చేసి వదిలేయకోకుండా సుధాకర్ ఈ షార్ట్స్ తీసుకో, దీనికి ఇంకా కథకి చాలా హెల్ప్ అవుతుంది, ఈ ఈ కనెక్టింగ్ షార్ట్స్ తీసుకో, సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందని చెప్పి తన సలహాలు కూడా ఇచ్చి సినిమాని చాలా బాగా ఎడిట్ చేసి పెట్టారు. ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకి చాలా అనిపిస్తుంది ఎడిటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది అని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ గారు ఈ మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా అద్భుతంగా చేశారండి. తను ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టి చేశారు నిజంగా. మొన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చాలా కామెంట్స్ వచ్చినాయండి. రియల్లీ గ్రేట్ వర్క్. అలాగే మా సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ అందించినటువంటి రోషిని స్టూడియో శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే అవుట్డోర్ యూనిట్ ఈ సింధూజీ అవుట్డోర్ యూనిట్ వాళ్ళు లైటింగ్ సప్లై చేశారు. నాకు కలరిస్ట్ భాను గారు ఈ డిఐ కలర్ గ్రేడింగ్ చాలా అద్భుతంగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ భాను గారు. అలాగే నాకు అసిస్టెంట్ డిఓపిగా వచ్చేసినటువంటి మోహన్ రంగా, నాగార్జున, ఫోకస్ పుల్లర్, నాని వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నానండి. షూట్లో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా ఒక మంచి సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ ఎలిమెంట్స్ ఉన్నటువంటి మూవీ కావటం మూలంగా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇది అందరికీ నచ్చుతుంది. సినిమా ఎక్కడ బోర్ అనిపించదు. తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. ఈ మూవీని అందరూ ఆదరించి సినిమాను విజయం సాధించాలని చెప్పి ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. This is Soumya and I'm an IT employee. సో నాకు యాక్చువల్గా ఐటీ భాష వచ్చేస్తుంది, బట్ ఇది మూవీ అని ఇప్పుడే రియలైజ్ అవుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ డన్ దిస్ విత్ లాడ్ ఆఫ్ ప్యాషన్ అండి. హీరో కానీ, డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్ కానీ, వీఆర్ ఆల్ వర్కింగ్ అండ్ వీఆర్ అలాంగ్ విత్ వర్క్ ప్యాషన్తో చేసాము. సో మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓకే, there you go. సో ఆయన ఒక మాట అన్నారు, డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్, అండ్ వీ ఫాలో దాట్. అండ్ ఎవ్రీబడి హియర్ హూ హ్యావ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ ఫాలో దాట్. అండ్ ఎప్పుడైనా మనం ఎంత వర్క్ చేసినా ఒక ప్యాషన్ అనేది మనకు ఉండాలి, అండ్ వీ హ్యావ్ టు లివ్ ఫర్ దట్ ప్యాషన్. సో ఇంకేం చెప్పాలి, నేను యాక్చువల్గా ప్రిపేర్ కాలేదు, నన్ను మాట్లాడమంటారు అనుకోలేదు. బట్ స్టిల్ ఐటీ భాషలో చెప్పాలి అంటే మా మూవీ November 14th డిప్లాయ్ అవుతుంది. సో ఆ రోజు చూడండి కంపల్సరీగా. అండ్ సీమంతం మనకు ట్రెడిషనల్ భాషలో చెప్పాలి అంటే మా బేబీ ఈస్ గోయింగ్ టు డెలివర్ సూన్ ఆన్ November 14th. సో ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ అస్. మేము ఐ మీన్ వీ జస్ట్ వాంట్ టు బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు వాళ్ళ డ్రీమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఫ్యామిలీ కోసం అని, బర్డన్ ఒక రెస్పాన్సిబిలిటీ కోసం అని వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలనుకుంటున్నాము. సో వర్క్ చేస్తూనే కూడా మీరు ప్యాషన్ని యూ కెన్ స్టిల్ కంటిన్యూ అనేది దిస్ మూవీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. అండ్ మేము ఇంతవరకు తీసుకొచ్చాము అంటే చాలా చాలా హర్డల్స్ దాటి తీసుకొచ్చాము. బికాస్ ఫర్ ఎ న్యూ కమర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ in the industry, but still we've gone through all the struggles, and it's all going to happen. So anyone who has that perseverance and passion and commitment, అందరు కూడా చేయగలరు అని మేము కొంచెమన్నా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉందాం అనుకుంటున్నాము. సో ప్లీజ్ ఇలాంటి మూవీస్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి, రొటీన్గా కాకుండా డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి. అండ్ ఆల్సో థ్రిల్లర్ మూవీస్ అంటే మనం యూజువల్గా చాలామందికి థ్రిల్లర్ అంటే ఇష్టం. ఈవెన్ మా ఇంట్లో ఫ్యామిలీలో కూడా చాలామంది దే జస్ట్ థ్రిల్లర్ అంటే అలా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తుంటారు అనమాట, ఏంటి అని చెప్పేసి. సో అలా థ్రిల్లర్ జానర్లో మనం తీసుకురావడం ఇట్స్ లైక్ అంత రిస్క్ తీసుకోకుండా మేము థ్రిల్లర్కి వెళ్ళాము. బికాస్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ సీ స్టార్ట్స్ కూడా ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్
many people, like 80% average చూసుకుంటే థ్రిల్లర్ ఇష్టపడతారు. సో దిస్ ఇస్ దాట్ జానర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. మేము డిఫరెంట్గా ట్రై చేసాము, డిఫరెంట్గా తీసాము. అండ్ సిన్స్ వీఆర్ ఐటీ, మేము ప్రమోషన్లో మీరు విన్న, యూ కెన్ గో త్రూ అవర్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్, వీ హ్యావ్ యూజ్డ్ ఏఐ ఫర్ ద ప్రమోషనల్ మ్యూజిక్. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. సో ప్లీజ్ ఎంకరేజ్ young youth, I mean this generation, so that we can bring more different stuff to the industry, and that's the only request to everybody. That's all. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా తెలుగు కొంచెం ఇటు అటు ఉంటే ఫర్గివ్ మీ. సో ఇది నా ఫస్ట్ మూవీ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సుధాకర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. When I first met, my impression was, I don't know how will it be, because this was the very first meeting with any director, but I felt so comfortable. He was very respectful, and this was the main reason I said yes to the movie, because I wanted to work with someone where I get the respect, because I didn't want to be in a place where the person don't respect me. So thank you a lot, sir, for giving me this opportunity. And I'm working as a software developer, so along with this chala passion, so we all have put sweat and blood to this movie. So I'm just hoping I get to work more here, and thank you. కలల కన్నా చిన్ననాడే, బాధ్యతలు పడ్డ గుండెలోని, దశాబ్దం తర్వాత ఒక మెట్టు ఎక్కే, దేవుని దయతో సాఫల్యం పొందే, దేవునికి కృతజ్ఞతలు సుమా, కొత్త యుగం ఆశీర్వాదంతో ఎన్ని మెట్లు ఎక్కుదాం సంతోషంతో. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన నా శ్రేయబులెస్లకు, సినిమా లవర్స్కి అందరికీ ధన్యవాదాలు. వెల్కమ్ టు సీమంతం ప్రీ రిలీజ్ ఈవెంట్. నా పేరు వజ్రయోగి. వజ్రయోగిని ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, నానేమే వస్తుంది, ఇంకెవరికి లేదు. ఓకే, నేను సింగపూర్లో ఉంటాను. సింగపూర్లో జాబ్ ఉంటాను. ఐ మీన్ మెకానికల్ ఇంజనీర్, నాట్ ఐటీ ఇంజనీర్. ఓకే, సో సినిమా మీద ప్యాషన్తో, చాలామంది సినిమా అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా చేయాలని కోరిక ఉంటుంది. ఆ కోరికతో, బలమైన కోరికతో ఉన్నాను, కానీ అవకాశాలు దొరకలేదు. కానీ నెరవేర్చుకోవాలనే తపన, ఆ తపనతో ఈ మూవీని స్టార్ట్ చేసాం. వితిన్ 1 year, November 15, 2024లో స్టార్ట్ చేసాం. November 14, 2025లో మీ ముందుకు వస్తుంది సీమంతం. ఓకే, మా టీం అంతా చాలా కొత్త టీము. నేను కూడా కొత్త ఉండే, కాకపోతే చాలా తడబడుతున్నారు. ఎందుకంటే ఇంత మీడియా మెంబర్స్ని చూసి, ఇన్ని లైటింగ్ చూసి అందరూ మర్చిపోతున్నారు. ఓకే, మా టీం తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే మమ్మల్ని మన్నించండి. మేము కొత్త వాళ్ళం, చిన్న చిన్న బేబీ అడుగులు వేసుకుంటూ వస్తున్నాం. పెద్ద పెద్ద పులి అడుగులు, పంజాలు తర్వాత విసురుతాం. ఓకే, మా మూవీ, మా ఫ్రెండ్ డైరెక్టర్ మా ఫ్రెండే. మేమిద్దరం కాలేజ్ మేట్స్. మా కో ప్రొడ్యూసర్ గారు గాయత్రి సౌమ్య గారు, మేమిద్దరం ఫ్లైట్ మేట్స్. కాలేజ్ మేట్స్, మేమిద్దరం ఫ్లైట్ మేట్స్ అంటే నేను ఫ్లై అవుతుంటే ఫ్లైట్లో కలిసిన ఆమె. సో అందుకని ఫ్లైట్ మేట్స్ అంటున్నాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది ఇక్కడ. సో మేము ఈ మూవీ స్టార్ట్ చేసింది యాక్చువల్గా క్రైమ్ జోనర్ని ఎందుకు ఎంచుకున్నామంటే, కొత్త వాళ్ళం, మేము ఎలా చేస్తామో, కొత్త లవ్ స్టోరీ మేము చేసామంటే యాజ్ యూజువల్ బయాస్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, జడ్జ్మెంట్ ఉంటుంది. సో క్రైమ్ థ్రిల్లర్ అంటే ఖచ్చితంగా చాలామంది లవర్స్ ఉంటారు. చాలా రీసెర్చ్ చేసి ఎంతమంది సినిమా ప్రేక్షకులు ఏ జోనర్ని బాగా చూస్తున్నారని ఉద్దేశంతో చూసిన తర్వాత మేము సర్వేని, స్టాట్స్ అవన్నీ పరిశీలించిన తర్వాత సీమంతం అనే మూవీ చేసినాం. యాక్చువల్గా మలయాళంలో బాగా క్రైమ్ థ్రిల్లర్స్ వస్తున్నాయి. అంతే ఇంటెన్స్ ఫీలింగ్, అంతే ఇంటెన్సిటీతో తెలుగులో డైరెక్ట్గా వస్తుంది క్రైమ్ థ్రిల్లర్ మూవీ సీమంతం. మీరు తప్పకుండా చూడండి November 14. అలాగే మాకు ఫస్ట్ టెక్నీషియన్స్ గురించి నేను చెప్పబోతున్నాను.
ఎందుకంటే మా వాళ్ళందరినీ కొంచెం రిప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు మా ఫ్రెండు, సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. ఓకే, డిఓపి గారికి యాక్చువల్గా మేము జింజర్ షార్ట్ ఫిలిం అని ఒకటి చేసాం 2021లో. ఆ రోజు ఫోర్ డేస్ షార్ట్ ఫిలిం చేసాం, మీరు ఒకసారి యూట్యూబ్లో చూడొచ్చు, దాంట్లో నేనే చేశాను. 4 డేస్ టోటల్ చేసాము. 2 డేస్లో ఒక డిఓపి గారు ఉన్నారు, 2 డేస్ ఇంకో డిఓపి గారు, డిఓపి గారు శ్రీనివాస గారు అప్పుడు వచ్చారు 2 డేస్కి. అతను ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, ఎట్లా ఒకట్లా ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోదాం అని అనుకోకుండా ఒక షాట్ కోసం, ఒక ఫ్రేమ్ కోసం పొలాల్లో బురదలో నడుచుకుంటా కెమెరాని భుజం మీద పెట్టుకుని వెళ్ళి ఆ ఫ్రేమ్ కోసం వెళ్ళారు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బో ఇంత ఫ్యాషన్ ఉంటుందా. అంటే మేము కొత్త వాళ్ళం, ఏదో ఫ్రేమ్ పెట్టేసి తీసేద్దాం అనుకుంటారు, కానీ ఆయన అంతవరకు వెళ్ళి తీశారని అప్పుడు నా మనసులో పడింది. ఓకే, మనం సినిమా చేస్తే ఖచ్చితంగా ఈ డిఓపి గారిని పెట్టుకోవాలని. అదే ఇంటెన్స్ ఫీలింగ్, అదే విజువల్ ఇంపాక్ట్, అదే గ్రాండీ లుక్తో మూవీ ఉంటుంది. మేము చాలా ప్రొడక్షన్ వాల్యూస్ బాగా మెయింటైన్ చేసాం దీనికి. ఎట్లా ఉంటుందంటే మా మూవీ చెప్పాలంటే ఒక్క నిమిషం కూడా, అంటే ఇట్లా వెళ్ళిపోతాం, ఇలా వచ్చేస్తాం, అంతే మూవీ అయిపోద్ది. అంతే, ఏంట్రా మూవీ అయిపోయిందా అంటారు. అంతే, బోరు కొట్టదు ఈ మూవీ, బోరు కొట్టదు అంతే. అదొకటి. ఇంకొకటి, మనకి ఎడిటర్ గారు అమర్ రెడ్డి గారు అంటే రీసెంట్ మూవీ మనకి విశ్వం చేసినారు. బిఫోర్ మూవీ కిలాడి, రాక్షసుడు, కుమారి 21F, ఈ అన్నిటికీ బిగ్ టెక్నీషియన్స్ అండి, మొత్తం అందరూ బిగ్ టెక్నీషియన్స్. అండ్ అమర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు, మా చిన్న మూవీ అనే కాకుండా యాక్సెప్ట్ చేసినందుకు. అలాగే మ్యూజిక్ ఎస్ సుహాస్, కొత్త కోరాడు, యూకేలో డిప్లొమా చేశాడు. తను యాక్చువల్లీ మేము మ్యూజిక్ డైరెక్టర్ కోసం చూస్తున్నాము, చాలామందిని చూసాము, చాలామంది మాకు సాంగ్స్ పంపించారు, కానీ అప్పుడు విన్న తర్వాత ఏదో మిస్ అవుతున్నాం. ఎప్పుడైతే సుహాస్ని మా కాంటాక్ట్ దొరికిందో అతను మాకు సాంగ్ పంపించాడు విత్ క్వాలిటీ. వెంటనే చాలా ఫాస్ట్గా మేము చెప్పిన కరెక్షన్స్ వెంటనే చేశాడు. సో మీరు ఆర్ఆర్ ఒకసారి వినండి, ఎందుకంటే ఇది క్రైమ్ థ్రిల్లర్ కదా. నేను మలయాళం మూవీస్ గురించి చెప్పాను, దాంట్లో స్లోగా ఉంటుంది మన మ్యూజిక్, కానీ తెలుగు ఆడియన్స్ కావాల్సింది కమర్షియల్. ఆ కమర్షియల్నెస్ అనేది ఖచ్చితంగా మీకు మ్యూజిక్తో, ఎందుకంటే మీరు ఇంటర్వెల్లో మనకు ఒక ఇంటర్వెల్ బ్యాంక్ ఏదైనా ఉంటుంది, ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి సమోసా థమ్సప్ తీసుకుని మీకు ఫీలింగ్ కలిగే ఉంటుంది. అదే ఎక్కడ మిస్ అయిపోతారో త్వరగా వెళ్ళాలి, ఎక్కడన్నా మిస్ అయిపోతే మళ్ళీ ఏం మిస్ అయిపోతాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అటువంటి మ్యూజిక్తో ఈ ఫీల్ తెప్పిస్తాడు మ్యూజిక్తో. సో ఎందుకంటే మాకు అంత బాగా నచ్చింది, ఎందుకంటే మేము ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు తెలుస్తుంది, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది ఒకటి తెలుస్తుంది. మేము ఈ సినిమా తీసినప్పుడు, కాకపోతే మార్కులు ఎన్ని వస్తాయో మీకు తెలియదు. సో మేము ఈ సినిమా చూసినప్పుడు ఓకే ఎగ్జామ్ రాసాం, పాస్ అయ్యాం, కానీ మార్కులు ప్రేక్షకులు వదిలేసాం. సో పాస్ మార్క్స్ అయితే వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఇంకా ప్రేక్షక దేవుళ్ళు నిర్ణయించాలి. ఇంకోటి, ప్రొడక్షన్ మేనేజర్ వీరవల్లి రామారావు గారు మాకు, అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వీరవల్లి శ్రీనివాసరావు గారు, అదే సమ్మ ప్రాపర్టీ సీని గారు బాగా సపోర్ట్ చేశారు. మా డైరెక్టర్ గారికి ఫ్రెండ్, సో ఎంత సపోర్ట్ చేశారంటే మాటల్లో చెప్పలేము, అంత బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న. ఆ కొరియోగ్రాఫర్ గారు దుర్గేష్ గారు, ఆయన గారు కొత్త కొరియోగ్రాఫరు, బాగా కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ దుర్గేష్. అండ్ ఫైట్ మాస్టర్ రామకృష్ణ అండ్ వెంకట్ గారు. రామకృష్ణ గారు అంటే మనకి కళ్యాణ్ రామ్కి పర్సనల్ ఫైట్ మాస్టరు. అందరూ బిగ్ టెక్నీషియన్స్, మంచి క్వాలిటీతో తీయాలనే ఉద్దేశంతో చూసాం. మా ఆర్టిస్ట్స్ అందరూ క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారు. మనకి పేరుని చెప్పాలంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ రామారావు గారు, ప్రవీణ్ గారు, అనుష. అండ్ కమింగ్ టు పోస్టర్ డిజైన్స్, పోస్టర్ డిజైన్స్ ఆల్రెడీ మీరు చూశారు కదా. ఇది కొత్త సినిమా లాగా ఉండదు, ఎందుకంటే
యాక్చువల్లీ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో వీ వాంట్ టు గివ్ న్యూ కామర్స్, న్యూ టాలెంట్ అనేది, న్యూ టాలెంట్ అనే కాదు, న్యూ క్రియేటివిటీ నెక్స్ట్ జనరేషన్, జెన్జీ జనరేషన్కి న్యూ టాలెంట్ అనేది ఎట్లా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఇట్లా చేసాం. అందుకే అంత క్వాలిటీగా వచ్చినాయి మీకు పోస్టర్స్. మా పోస్ట్ ప్రొడక్షన్స్ రోషిని స్టూడియోస్ నుంచి జరిగింది. ఓకే, అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు యాక్ట్ విత్ యూ. ఓకే, దీంట్లో ఓకే జెన్జీ జనరేషన్కి ఈ సినిమా మీకు అర్థం అవ్వాలంటే ఒకటే మేము చెప్తున్నా, జన్మోద్భవ శుభారంభ, జీవితం దేవతానుగ్రహ, గర్భం సృష్టి యొక్క మానవ మాధుర్యం, ద్రోహం అంతరంగంలో శోధన, యహ మాతృత్వానికి అర్హత లేనియే, తహ భూమిపై జీవించటానికి అర్హత లేనియే, ధర్మపదే యావత్ దీప్తి, మరణం తతః గహనః. ఇది డీకోడ్ చేయండి. మా సీమంతం మూవీ ఏంటో మీకు తెలుస్తుంది. ఐఎమ్ గివింగ్ ఏ ఛాలెంజ్ టు జెన్జీ, వన్స్ డీకోడ్ దిస్ శ్లోకం మీకే అర్థమవుతుంది ఈ మూవీ గురించి. అండ్ మేము ప్రజెంట్ రిలీజ్ చేయబోతున్నాం నవంబర్ 14 మీకు తెలిసిందే చిన్న సినిమాల గురించి ఎన్ని కష్టాలు, అన్ని కష్టాలు మేము పడినాం, అధిగమించాం. నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నాను, మీకేమైనా కోరిక ఉంటే బలంగా మనసులో అనుకోండి, ఖచ్చితంగా దేవుడే దిగి వచ్చి మనకిస్తాడు. సో కానీ బలంగా అనుకోవాలా. జిమ్కి వెళ్తున్నామని సంవత్సరం అంతా కట్టేసి 2 రోజులు వెళ్ళిన తర్వాత అబ్బా ఎందుకురా జిమ్, ఒక బిర్యానీ వేసి పడుకుందాం అనుకున్నారనుకో. సో అట్లా కాదు, బలంగా అనుకోవాలంటే 365 డేస్కి జిమ్కి వెళ్ళాలా. అనుకోవడం కాదమ్మా, వెళ్ళాలమ్మా. ఎవరు? చందునా? చందు. ఓకే, మలయాళం మూవీస్ ఎంత ఇంటెన్సిటీతో ఉంటాయో అదే ఇంటెన్సిటీతో మన సీమాంతం మూవీ తెలుగులో డైరెక్ట్గా మేము చేసాం. ఓకే, సో వచ్చి థియేటర్కి చూడండి. మేము యాక్చువల్గా చిన్న సినిమా అనుకుంటున్నారు కదా, మేమేమనుకుంటున్నామంటే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీతో మా మూవీ ఖచ్చితంగా ముందుకెళ్ళొద్దని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. చూద్దాం ఏమవుద్దో. దేవుడు మాకు ఇంతవరకు తీసుకొచ్చాడు, ఎంతవరకు తీసుకెళ్తాడో చూస్తాము. అది చూసి నవంబర్ 14న ఇది సీమంతం మూవీ అనేది మేము ఒక కాన్సెప్ట్ వైజ్గా పెట్టాము. సీమంతం అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగే కార్యక్రమే, కానీ మా మూవీలో ఆ కార్యక్రమం జరగదు. సీమంతం గుర్తుంచుకోండి. శ్రీమంతం మూవీ హీరో వజ్రయోగి. ఈ ఫేస్ గుర్తుందా? మళ్ళీ చూస్తూ ఉంటారు. ఓకే, సో ఆ సీమంతం అనేది జరగదు. మంతంలో అంతం ఉంది, సీలో క్రైమ్ ఉంది, సీలో ఇంకొకటి దాగి ఉంది. అది కావాలి, అది తెలియాలి అంటే నవంబర్ 14కి థియేటర్కి వచ్చేయండి. కలిసి మీరు ఎంటర్టైన్మెంటు, సస్పెన్సు, థ్రిల్లరు, ఆ సీలో అర్థం ఏంటో కూడా తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్. ముందు కలుస్తానే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కీప్ ఇండియా క్లీన్, మేక్ ఇండియా ప్రౌడ్. ఐఎమ్ గివింగ్ ఏ మెసేజ్, కీప్ ఇండియా క్లీన్, మేక్ ఇండియా ప్రౌడ్. ఎందుకంటే నేను సింగపూర్లో ఉంటున్నాను. మన ఇండియన్స్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే క్లీన్గా ఉండరని. మనం రోడ్డు మీద ఏమైనా చాక్లెట్ తొక్క తీసుకుని వేసేస్తాం, డస్ట్బిన్ యూజ్ చేయము, రబ్బీస్ బిన్ యూజ్ చేయము, ఉమ్ము ఊసేస్తాం. ఏమంటే ఏంద్రా అక్కడ పక్కన పడేయరా అని అంటారు. కానీ కీప్ ఇండియా క్లీన్, వీ హ్యావ్ టు గ్రో. డెవలపింగ్ కాదు, డెవలప్ అవ్వాలి. సో కీప్ ఇండియా క్లీన్, మేక్ ఇండియా ప్రౌడ్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మీడియా వాళ్ళకి వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రాజెక్టు చేయడానికి
చాలా కారణం అంటే స్పెషల్గా చెప్పాలంటే ఇటు నా ఫ్రెండు, హీరో ఫ్రెండు, ప్రొడ్యూసర్ ఫ్రెండే, అందరూ ఫ్రెండ్సే. నేను ఒక 10 ఏళ్ళ నుంచి చాలా రోజుల నుంచి షూటింగ్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వీటన్నిటి స్ట్రగుల్ పడతామంటే నాకు లైఫ్ ఇవ్వాలని తను రిస్క్ చేసి సినిమా చేశాడండి. సినిమా చేస్తానన్నాడు. సినిమా చేస్తానంటే సరే అయితే ఎలా ఏంటి అని ప్లాన్ చేస్తుంటే మనవాడు సింగపూర్లో జాబ్ చేస్తూ ఉంటాడండి. సరే దానికంటే ముందు మా ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్ అండి. కొంచెం తడబడుతున్నాం. కాలేజీ ఫ్రెండ్స్ అండి మేము ఇద్దరమి. తను ఎప్పుడో హీరో అవ్వాలని తన కోరిక, వాళ్ళ నాన్న కోరిక. అప్పుడెప్పుడో 10 ఏళ్ళ క్రితం వాళ్ళ నాన్న తనని హీరో చేయాలని చాలా అనుకున్నాడండి. వాళ్ళ నాన్న వల్ల చూడలేకపోయాడు. తర్వాత దేవుడు ఆ రూపంలో నాకు ఇచ్చాడు. నా ఫ్రెండ్ని నేను డైరెక్షన్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. తను ఈ షూటింగ్ చేయడానికి సింగపూర్ నుంచి రోజు 1 వీక్ వచ్చి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ అలా ఒక 1 మంత్ అలా ట్రావెల్ చేస్తూ ఈ సినిమాకి చాలా అటు ఆర్టిస్ట్గా అటు ప్రొడక్షన్ టైప్ నుంచి కూడా వాళ్ళ బ్రదర్ తరపు నుంచి అన్నీ చూసుకుంటూ చాలా బాగా కంప్లీట్ చేసామండి. ఏదేదో మాట్లాడుకున్నాను, ఎన్ని చూసిన తర్వాత కొంచెం తడబడుతున్నాను. అలా హీరోయిన్ ఫస్ట్ ఒక మంచి అమ్మాయి కావాలి, అందంగా ఉండాలి, కొంచెం చూడంగానే అందరికీ నచ్చేలాగా ఉండాలి. ఎలాంటి అమ్మాయి అని చాలామందిని క్రూ చూస్తూ ఉంటే తను నా ఆఫీస్కి వచ్చేసి నేను ఇలా చేస్తానంటే, అంటే అందరూ ఆర్టిస్టులు చాలా హీరోయిన్ అంటే చాలా రకాలుగా చాలా ఇబ్బందులు ఉంటాయి అని అంటుంటారు. నాకు అమ్మాయి ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఆ అమ్మాయి నీట్గా షూటింగ్కి వచ్చేది, వెళ్ళిపోయేది. తనకు చాలా కంఫర్ట్గానే చేసింది, అంతా వెళ్ళిపోయిందండి. సుహాస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ షెడ్యూల్ చేసామండి. ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత నాకు మ్యూజిక్ డైరెక్టర్ దొరకలేదు. అలా మా పవన్ గారిని ఫోన్ చేసి అడిగితే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడంటే పలానా సుహాస్ అని కుర్రాడు ఉన్నాడనంటే నేను ఫోన్ చేస్తే సువాట్ అంటే తను నేను అసలుకి ఎక్కడ కలవను కూడా కలవలేదండి. ఓన్లీ ఆర్ఆర్ టైంలోనే కలిసాము. మీరు ట్రైలర్ చూశారు కదా ఎంత ఇంపాక్ట్గా ఉంటుందో. అసలుకి నాకు బాగా ఇష్టం మణిశర్మ గారితో పనిచేయాలనేదండి. ఫస్ట్ తను మణిశర్మ దగ్గర చేశారని చెప్పంగానే నాకు చాలా బాగా నచ్చేశాడు. నాకైతే అసలుకి ఎలాంటి ఇంచు కూడా కాలేదండి. మణిశర్మ లానే చేశాడు నాకు అనిపించింది. నాకు చాలా హ్యాపీ అండి ఆర్ఆర్కి. తర్వాత డిఓపి శ్రీను గారిని నేను రాక్షసుడికి అసోసియేట్గా చేసేటప్పుడు తను కూడా డిపార్ట్మెంట్ వచ్చేవాడండి. అక్కడ పరిచయం అయింది. ఇలా సోర్స్ ఒకటి మాట్లాడుకుంటూ ఉంటుంటే మరి అక్కడ మేము ఒక షార్ట్ ఫిలిం చేసాం జింజేర్ అని. అక్కడ కలిసి ఒక షార్ట్ ఫిలిం చేయడం వల్ల తనకి నాకు ఒక ఒపీనియన్ వచ్చింది. తర్వాత సినిమా చేద్దామని వేరే డిఓపీని అనుకొని వాళ్ళందరితో ట్రావెల్ అవుతూ ఉంటే లాస్ట్లో తెలుసు కదండి, చిన్న సినిమా అంటే చాలా రకాలుగా వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఫైనల్లీ శ్రీను గారిని పిలిచి ఇట్లా చేద్దామని చెప్పాను. సరేనండి, కుదిరింది. ఎక్సలెంట్గా చేశారండి. నేను అనుకున్న బడ్జెట్లో మేము ఈ మూవీని 25 డేస్లో చేశాను. అసలుకి మీరు అనుకున్నట్టు ఏదో కొంచెం చేయడం కాదు. ఫస్ట్ ఫ్రేమ్ కానుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ప్రతి షాట్ ఇంపార్టెంట్గా ఉంటుందండి. మీరు ఇప్పుడు ట్రైలర్ చూసుంటారు, ఎక్కడ మీరు ఏ షాటు తక్కువ కాదండి, అలా తీసామన్నమాట. ఎంత కష్టపడ్డామనేది మాకు నవంబర్ 14th తెలుస్తుంది. తర్వాత ఆ డైరెక్టర్ కానీ మురళీ గారు కానీ తను బాగా సపోర్ట్ చేశాడు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ ప్రాపర్టీ శ్రీను గారు, ఇండస్ట్రీ మొత్తం ప్రాపర్టీస్ అన్నీ అక్కడి నుంచే మనకు వెళ్తుంటాయి. నా ఫ్రెండ్ ఆయన. నా కోసం ఈ సినిమాకి ఎంత ప్రతి ఫ్రేమ్లో ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళేనండి. నా కోసం బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ శ్రీను గారు. తర్వాత ఇంకా క్రూ అండ్ మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్, తను నా ఫ్రెండ్ అండి. 10 ఏళ్ళ నుంచి నాకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారంటే 10 ఏళ్ళ నుంచి నాకు అమర్ అండి. సరేనని ఇలా షూటింగ్ నాకు ఫస్ట్ నుంచి కిలాడి, రాక్షసుడు, కిలాడి వీటన్నిటికీ నాకు బాగా తిరిగేవాళ్ళమి. నేను సినిమా చేస్తున్నానంటే పెద్ద టెక్నీషియన్ కదా, పెద్ద పేమెంట్లు ఉంటాయి చాలా మేము అన్నాడు.
నీకెందుకు నీకు సినిమా చేసి పెడతాను అంతే, నువ్వు ఇస్తావా ఇవా నేను అడగను, నీకోసం చేసి పెడతా అన్నాడు. నా కోసం అసలు ఎంత కష్టపడ్డాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఇంతే ఉండాలి, ఈ కట్టు ఇలానే ఉండాలి, చాలా నేర్పించాడండి నాకు. అసలుకి నేను ఇంకా అది కొంచెం ఉంచు ఎన్నో ఫైట్ చేసినా కూడా నీకు తెలియదు ఆ లెంత్లో ఎన్ని ఉండకూడదు అని చెప్పి నాకు ఎడిటింగ్లో చాలా నేర్పించాడండి. ఇంకా అలా అలా సినిమా చేసామండి. చాలా చాలా బాగా వచ్చింది. November 14th అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. నేను ఎందుకు చూడమన్నానంటే ఇప్పుడు ట్రైలర్కు మామూలుగా నిన్న ఆఫ్టర్నూనే వదిలేసామండి. ఎందుకు వేసామంటే ఇక్కడ సౌండింగ్తో చూస్తే ఎంత బాగుంటుంది అనే దానికే మేము ప్లే చేసాము. ప్రతి ఒక్కరూ November 14th థియేటర్కి వెళ్ళి చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేసి బాగా కొంచెం ప్రమోట్ చేయండి సినిమాని. గెస్ట్లు వస్తే ఈ వ్యూస్ వస్తాయేమో కానీ టికెట్లు అయితే తెగవు. కొంచెం మీరు బాగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు నాకు ఫస్ట్ మా ప్రమోషను యాపిల్ రామోని విజయవాడలో ఒక అబ్బాయి చాలా అంటే చాలా ప్రమోట్ చేశాడండి. విజయవాడ మొత్తం మా సినిమా తెలిసిపోయింది. అలా ప్రమోట్ చేశాడు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్గా రివ్యూర్స్ కానీ మా ట్రైలర్ చూడండి, చూసి మనస్ఫూర్తిగా అనిపిస్తేనే చెప్పండి. ఏమీ లేదండి. ప్రతి ఒక్కరికి మా ట్రైలర్ చూడండి, మా టీజర్ చూడండి, మా గ్లిమ్స్ చూడండి, ఎలా కంఫర్ట్ అనిపించిందంటే సపోర్ట్ చేయండి. అలా స్టార్టింగ్లో ఏం తెలీదు అనుకుంటున్నాను, లాస్ట్లో ఒక పని చేసేసారు మీరు. అంటే ఎన్నో మాట్లాడదామని వచ్చానండి, అది ఇంకా రాలేదు. అది అంటే ఈ లైట్లు ఇవన్నీ చూసి మిమ్మల్ని చూసిన తర్వాత చాలా భయం వేసింది. పొంగ పోతుంది, కాకపోతే వస్తున్నాయి. అది ఓకే. సో బేసిక్గా ఫస్ట్ సినిమా అంటే ఏదైనా ప్రేమ కథలు అలా తీద్దాం అనుకుంటారు, కానీ మీరు ఇలాంటి ఒక థ్రిల్లర్ జానర్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లవ్ స్టోరీ పెట్టుకొని తీద్దాం అనుకున్నాను. లవ్ స్టోరీ అంటే కథ ముఖ్యమైనా సరే ఆర్టిస్ట్ మెయిన్ తన పర్ఫార్మెన్స్ని బట్టే కథ నడుస్తుంది. ఇక్కడ అట్ట కాదండి, కథతో పాటు ఆర్టిస్ట్ని తీసుకెళ్ళిపోద్ది. క్రైమ్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. యాజ్ ఏ రాక్షసుడు ఎక్స్పీరియన్స్ అండి నాకు బాగా. ఆ సినిమా చూసినప్పుడు ఎలా చేయాలి ఏంది నాకు చాలా బాగా ఉపయోగపడింది ఈ సినిమాకి. సేమ్ అదే ఫీల్ వస్తుందండి, కన్ఫామ్గా చెప్తున్నాను, అదే ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ వరకు విలన్ని ఎవరు అనేది సస్పెన్స్. ఏదో క్రైమ్ అంటే మామూలుగా చంపేస్తుంటారు, వెతుకుతుంటారు అన్నది కాన్సెప్ట్. క్రైమ్ అంటే ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్లో క్రైమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అందరికంటే నాకు తెలిసి లేడీస్ కేసు ఏం కానీ పోస్టర్ మగాళ్ళకే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది సినిమా. అది కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను నేను. నైస్. సో మీరు ఒకవేళ మిస్టరీకి వెళ్తూ ఉన్నారు, మిస్టరీ చేయాలి అనుకుంటున్నారు, సో అలా తోడుగా ఏదైనా సెలబ్రిటీ డైరెక్టర్ని తీసుకెళ్ళాలి అనుకుంటే డైరెక్టర్ని తీసుకెళ్తారు? పూరి జగన్నాథ్ గారు. అబ్బా, ఆయన అసలు ఆలోచించకుండా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. నేను వచ్చిందే ఆయన చూసేయండి ఇండస్ట్రీకి. ఎవరైనా చాలా మంది చెప్తుంటారు. ఆయనకు చూపించారా మీరు అట్లీస్ట్ దీనికి సంబంధించిన టీజర్ ట్రైలర్? లేదు చూడలేదండి. ఐ విష్ మీరు అక్కడ దాకా రీచ్ అవ్వాలని పూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు మాట్లాడలేదు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయనతో వర్క్ చేయాలన్నా కానీ ఆయన స్టైల్ కానీ నాకు చాలా ఇష్టం. మీరు మెకానికల్ ఇంజనీర్ అని చెప్పారు. అవునండి. ఈ మూవీ కోసం ఎలా మీ డేట్స్ ఎలా అడ్జస్ట్ చేసుకున్నారంటే జాబ్ రిజైన్ చేసి వచ్చారా లేకపోతే ఎలా? అంటే నేను సినిమా చేస్తున్నానని ఎవరికీ తెలియదు. ఏదో ఒక లోన్ ఏదో తీసుకుంటానని మా కంపెనీలో లీవ్ పెట్టి వచ్చాను. యాక్చువల్గా నేను చేస్తున్నానని మా ఫ్రెండ్స్కి తెలియదు, మా రూమ్మేట్కి తెలియదు, మా మమ్మీ కూడా ఎవరికీ తెలియదు అనమాట. సో అట్లా 2 weeks వన్ టైము పెట్టుకుని ఇక్కడ కూడా ఎవరన్నా చుట్టాలు చూస్తారేమో మనల్ని అని భయంతో చేశాను. భయం ఎందుకంటే మనం కంప్లీట్ చేయాలి, నాది వర్క్ చూపించాలనేది మెయిన్ నా ఆశ. ఏంటంటే వర్క్తోనే మాట్లాడతాను మామూలుగా. అంటే చెప్పటం నాకు భయం, ఎందుకంటే చేయలేనేమో, చేయకపోతే ఏమంటారో అనే ఉద్దేశంతో ఉంటాను. అందుకనే చెప్పలేదు ఎవరికి. తర్వాత వన్స్ నేను కంప్లీట్ చేసిన తర్వాత మా బాస్కి చెప్పాను. మా బాస్ ఇచ్చిన ఆన్సర్ నేను షాకింగ్ అనమాట. మనకి ఏంటంటే, ఓకే డోంట్ రిజైన్, నువ్వు కావాల్సినప్పుడల్లా వెళ్ళరా, ఎన్ని రోజులు కావాల్సి అన్ని రోజులు లీవ్స్ ఇస్తాము, వెళ్ళి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాయని చెప్పారు. ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఏ పాయింట్ మీకు నచ్చింది? సీమంతం చేయలేదని చెప్పారు కదా. అదే సీమంతం, అందుకనే సీమంతం చేస్తాం. ఓకే, డైరెక్టర్ గారు మేడం చెప్పండి మేడం. ఈ
కథ మీరు రాసేటప్పుడు అంటే ఏది రిఫరెన్స్గా తీసుకుని రాశారు? రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా లేకపోతే? లేదండి, క్రైమ్కి రిఫరెన్స్ ఏమి ఉండదండి, మామూలుగా వెళ్ళిపోతాం. కాకపోతే మనం ఏంటంటే, నాకు ఒక చిన్న కోరిక అండి, క్రైమ్ అంటే ఇంకా బ్లడ్ అవే చూపించేస్తూ ఉన్నాం కాదు. క్రైమ్ అంటే ఒక చిన్న కాన్సెప్ట్లో ఉండాలి. అంతే, ఒక అమ్మాయి మిస్ అవ్వటం, ఒక అమ్మాయిని చంపేయటం, ఇలాంటివి చేస్తుంటాం కదా. దాంతోపాటు ఒక కాన్సెప్ట్ ఉండాలి. సీమంతం చేసి ఏంటి అసలు, సీమంతానికి క్రైమ్కి సంబంధం ఏంటి అనే చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయిందండి. దాంతో కథ అంతా మొదలయ్యి అయిపోయింది. ఇంతకుముందు ఒక మూవీ కూడా వచ్చింది, అంటే సీమంతం అని కాదు కానీ పెళ్లి కూతుర్లంతా మిస్ అయిపోతూ ఉంటారు, అలాగా సేమ్ లేదండి, దానికి దీనికి అనిపిస్తుంది. లేదండి, అసలుకి దీంట్లో ఆ కాన్సెప్ట్కి దీనికి సంబంధం లేదు. అంటే సంబంధం అంటే ఆ పాయింట్ ఈ పాయింట్ వేరండి. అసలు మీరు మ్యాక్సిమం పోల్చలేరండి. మీరు టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు మామూలుగా డైరెక్ట్గా శ్రీమంతం పెట్టచ్చు కదని అంటారు. ఎందుకు సి పెట్టాను, ఎందుకు మంతం పెట్టాను అనేది నేను టైటిల్లోనే చెప్పాలనుకున్నాను, చెప్పాను. అది ఎంతమందికి అర్థమయ్యిద్ది, ఎంతమందికి అనేది నాకు తర్వాత సినిమా చూసిన తర్వాత ఓహో డైరెక్టరు సీమంతానికి ఇంతకు పెట్టాడా అని పాయింట్ వస్తుందని నేను నమ్ముతున్నాను బలంగా. హీరోయిన్ మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, సో మూవీ జాబ్ వదిలారా లేకపోతే కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు అయితే కంటిన్యూ చేస్తున్నా. ఫ్యూచర్ తెలీదు ఎలా ఉంటుంది ఇన్ దిస్ ఫీల్డ్. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ బెస్ట్. ఐ థింక్ గాడ్ హ్యాస్ బెటర్ ప్లాన్. సో ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. అంతే అంతే. మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? అవును, నా ఇంట్లో అందరికీ తెలుసు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. సో అంటే ఇలాంటి ఆల్రెడీ మన చాలా వచ్చిందండి. క్రైమ్ థ్రిల్లర్స్ ఇప్పటి వరకు చాలా వచ్చినాయండి. సో వాటిలో అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది. అండ్ అది చూసేటప్పుడు డెఫినెట్గా మనం నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా ప్రెడిక్ట్ చేయడానికే చూస్తుంటారు. సో మీ దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, లైక్ స్క్రీన్ ప్లే వైజ్ కావచ్చు? స్క్రీన్ పేజ్ అంటే మీకు ఫస్ట్ మేము కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేస్తామండి. కాన్సెప్ట్ చేసిన తర్వాత కొంచెం మర్డర్ మిస్టరీ వస్తుంది. అసలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎవరు చంపుతున్నారు, అసలు ఏం అవసరం, అంతే కదా. మర్డర్ అంటే మామూలు చంపేసి వెళ్ళిపోవచ్చు, ఏదైనా పాక ఉంటుంది, కసి ఉంటుంది, ఏదైనా ఉంటుంది. దీంట్లో ఎమోషన్ ఉంటుంది అంతే. ఎమోషన్ ఉంటుంది. అది ఎమోషన్ అనేది ఎవరైనా కనెక్ట్ అవుతారు. అందుకని క్రైమ్లో కొంచెం ఎమోషన్ పెట్టారు. ఆ ఎమోషన్కి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది 14th చూడాలి. ఓకే. సో ఇన్ జనరల్గా థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి ఓటీటీలు అనేవి మంచిగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ థియేటర్స్కి వచ్చినప్పుడు ఆడియన్స్ రిసెప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ఒక కమర్షియల్ ఫిల్మ్స్ కావచ్చు లేదా రామ్ కామ్స్ కావచ్చు, వీటితో కంపేర్ చేస్తే థ్రిల్లర్స్ అనే దానికి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్కి. ఓటీటీలో చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. సో మీ ఇనీషియల్ ఐడియా ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఏంటి, లైక్ ఓటీటీలో రిలీజ్ చేద్దామన్నా లేకపోతే డైరెక్ట్ థియేటర్కల్ రిలీజ్ అనుకునే స్టార్ట్ చేశారా? మేము ఫస్ట్ ఓటీటీ అనుకున్నామండి. మనం ఫస్ట్ కొత్త వాళ్ళని థియేటర్ పోవడం చాలా కష్టం. మేము సరే ఓటీటీకి వెళ్దాం అనుకున్నప్పుడు మేమైతే సినిమా చూసి సినిమా కట్ అయిపోయిన తర్వాత ఆర్ఆర్ నాకు చాలా ఇంపాక్ట్ అనిపించిందండి. మీ ఫ్యామిలీ చూస్తే ఇప్పుడు ఆర్ఆర్ థియేటర్లో చూస్తేనే ఆ మజా వస్తుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో సరే మనం ఎంతవరకు ఉన్నామో థియేటర్లో ఎంతమంది చూస్తారో వాళ్ళు కొంచెం మంది అయినా సాటిస్ఫై అవుతారు కదా, థియేటర్కి వెళ్దాం, థియేటర్లో మన సౌండ్స్ వింటారు, అందుకని థియేటర్కి వెళ్తున్నామండి. మాది ఓటీటీ పక్కా సూపర్. నాకు తెలుసు నా థ్రిల్లర్ నా కాన్సెప్ట్కి ఓటీటీకి బాగుంటుంది. థియేటర్ కూడా ఆడియన్స్ చూడాలి, థియేటర్లో చూసి జడ్జిమెంట్ ఉండాలి, అందుకని. సో మీరు ఇది థియేటర్ ఫిలిం యాక్చువల్లీ, ఎందుకంటే మీరు ఆర్ఆర్ ఉంటుంది కదా, ఆర్ఆర్ ఆ ఫీల్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి ఆర్ఆర్లో. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ మూవీకి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మలయాళం మూవీస్ కూడా థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నాం క్రైమ్ థ్రిల్లర్ చాలా మట్టుకి. సో మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మజా వేరే వేరు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు సీమంతం అని టైటిల్ పెట్టారు. సి అంటే క్రైమ్ అని తెలుస్తుంది, అది ఈజీగా. అంటే ఇప్పుడు నార్మల్గా ఇలాంటి టైప్ ఆఫ్ జానర్ అనేది చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి ఈ బాడీలో పార్ట్స్ తీయడం ఇవన్నీ
అంటే ఇది రియల్ స్టోరీ ఏదైనా ఆధారంగా తీసుకున్నారా, లేకపోతే ఇది ఎలా రాయాలి అంటే? రియల్ స్టోరీ ఏం లేదండి, ప్రతిరోజు మన దగ్గరే జరిగేది. మన ప్రతి రోజు వింటాం, రోజు చూస్తాం. అది ఆ సినిమా కాన్సెప్ట్ అదే. చూసిన తర్వాత మీకు తెలిసిపోద్ది. అందులో మీకు నేను అదే చెప్పింది, సీలోనే మ్యాటర్ ఉంటుందని. సి అంటే క్రైమే కదండి సార్? అని మీరు అంటున్నారు. అది నేను క్రైమ్కి రావాలి, ఇంకో దానికి రావాలని నేను పెట్టింది. అంటే క్రైమే తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంది దాంట్లో. ఓకే సార్. చెప్పండి. సో సి అంటే ఇప్పుడు దీంట్లో శ్రీమంతం అని పెట్టారు, ఇట్లా సి అంటే క్రైమ్ కాదన్నారు. సో దీనిలో క్యాస్ట్ బేస్డ్ ఏమైనా ఉంటుందా? అది లేదు, క్యాస్ట్కి సంబంధం లేదు. సో లేదు. అలా ఏం లేదా? అంటే ఎందుకంటే అది రిలీజియన్స్లో చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మేబీ క్రైమ్ అయినా అయి ఉండాలి, క్యాస్ట్ అయినా అయి ఉండాలి. ఈ రెండు కాకుండా ఉంటుందా అయితే? ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. ఓకే. సో ఇది కూడా మా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు, క్యాష్ మీద ఏమన్నా? క్యాష్ మాకు రావాలండి. సో క్యాష్ మీకు రావాలనుకుంటున్నాను, నేను కూడా రావాలనుకుంటున్నాను. సో రెగ్యులర్ కాకుండా దీనిలో ఇంకా డిఫరెంట్ మేము వరకు మేము చూసిన క్రైమ్ జోన్లో బాడీ పార్ట్స్ తీసుకోవడము, లేదు అంటే వాట్ ఎవర్ ఇట్లా లవ్ అఫేర్స్లో చంపేయడము, ఇట్లాంటివన్నీ మేము జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాము స్క్రీన్ ప్లేలో. ఇవి కాకుండా ఇంతకు మించి మీ సినిమాలో ఏమన్నా డిఫరెంట్ పాయింట్ చూపిస్తున్నారా? చూపిస్తున్నాను, కంపల్సరీగా ఉంటుంది. మీరు చూడండి, తెలుగు నేటివ్ మీకు అంతమంది నేను చెప్తున్నాను కదా, సీమంతం చేసి చెప్తున్నా క్రైమ్ని. అంటే మన తెలుగు నేటివిటే కదా, మనకి మన సంప్రదాయం ప్రకారమే ఉంటుంది కదా, అందుకని కొత్తగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చూసుంటారు కదా ఇలాంటి కాన్సెప్ట్. డైరెక్టర్ గారు, అసలు మీరు డైరెక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? సో ఈ సినిమా ఎందుకు తీశారు? అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్గా ఫీల్డ్కి రావడానికి? డైరెక్టర్ అవుదామని వచ్చానండి. డైరెక్టర్ అవ్వాలి. మీరు చెప్పే ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ నాకు అర్థం. నేను ఒక డైరెక్టర్ని చూసుకొని ఇండస్ట్రీకి వస్తాం మనం డైరెక్టర్ అదే ఎవరా డైరెక్టర్? ఫస్ట్ చెప్పాడు పూరి జగన్నాథ్ అని. నేను కూడా కమర్షియల్ సినిమా చేద్దామని కమర్షియల్ కథ రాసుకున్నాను. ఫస్ట్ సినిమాకి అవన్నీ చదవదు కదా, మనం పాస్ అవ్వాలి కాబట్టి ఒక క్రైమ్ కథ ఎంచుకున్నాం నా ఎక్స్పీరియన్స్తో. ఇప్పుడు మీరు సినిమా మొత్తం షూట్ కంప్లీట్ చేసి ఇప్పుడు రాబోతున్నారు. చాలామంది ఏంటంటే నోటెడ్ ఆర్టిస్టులు సినిమాలో ఉంటే సినిమా కమర్షియల్గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, బాగా క్లిక్ అవుతుంది అంటారు. ఇంకొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే కాంటెంటే కింగ్ అంటారు, కంటెంట్ ఉంటే అసలు ప్యాడింగ్ అవసరం లేదంటారు. సో మీరు దానిపై మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా? లేదండి, ఇప్పుడు కొన్ని అలా ఏమీ లేదు. కొన్ని కాన్సెప్ట్లు అయినా ఏదైనా సరే ఆర్టిస్ట్ అనేది ఇంపార్టెంట్. కొన్ని కథలు కొంతమంది మొయ్యగలరు. దీనికి నా కథకి ఎవరున్నా మొయ్యగలరు. అందుకని కొత్త అయినా పాత అయినా ఎవరైనా మొయ్యగలరు. అందుకని నేను ఎవరైనా ఓకే, నాకు ఈ కథకి ప్యాడింగ్ అయినా ఓకే, మామూలుగా నార్మల్ అయినా వీళ్ళైనా సరే మొయ్యగలరని చెప్పి అలా డిజైన్ చేశారండి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, రాజు కనకాలైనా మొయ్యగలరు, మామూలుగా నార్మల్ అయినా మొయ్యగలరు అని చెప్పి మా క్యాపబిలిటీ బట్టి మా బడ్జెట్ని బట్టి మేము చేసాం అంతే. పోస్టర్లో చూసుకుంటే కనుక ఇట్లా బ్యాక్ సైడ్ బ్లడ్ ఇట్లా అంతా కనిపిస్తుంది. దీంట్లో మీరేమైనా యాక్షన్ కానీ అలా ఏమైనా చేయడం జరిగిందా? యాక్షన్ ఉంది, బట్ నాట్ సంథింగ్ లైక్ దిస్. అది వేరే యాక్షన్ ఉంది, బట్ ఎస్ వీ హ్యావ్ యాక్షన్ ఇన్ దిస్ మూవీ. చెప్పండి అన్నైనా కదండి, ఒకసారి హీరోని అడగండి ఏంటి మొత్తం నన్నే అడుగుతున్నారు. హలో, అంటే నేను చెప్పలేదనే డైరెక్టర్ గారు అయితే ఇంకా దాశం చెప్పండి. సినిమా ఇందాక ట్రైలర్ చూస్తే క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది, అంటే ట్రైలర్ చూసుకుంటే. అయితే ఇక్కడ పేరు మాత్రం ఆ సీలో ఏమో ప్రెగ్నెంట్ లేడీని పెట్టారు, మళ్ళీ ఏమో పసుపు పెట్టారు, కుంకుమ పెట్టారు, ఇంకేమైనా ఏదో పెట్టారు. ఈ స్టోరీ ఏంటో ఎవరికి అర్థం కాకుండా అట్లా పెట్టారా, లేదంటే మీ థాట్తో ఆ సీలో అలా ఉమెన్ని పెట్టారంటారా? లేదండి, సీమంతం అంటేనే కాన్సెప్ట్ అది పసుపు కుంకుమ కదా, అదే పెట్టాము. అంటే ఈ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారు అసలు మీరు? మా ఇంటికి నుంచేనండి. మీ ఇంటి పక్కన ఎక్కడ జరిగిందా, లేదంటే ఇట్లా ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగిందని చెప్తున్నారు కదండి. సీమంతం ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగింది కదా, మీ ఇంట్లో జరగదా సీమంతం? ఏమండి సీమంతం జరిగిన ఇల్లు ఉండదండి.
నేను అడిగేది కాన్సెప్ట్ క్రైమ్ అడగడం శ్రీమంతం జరిగిద్దా లేదా దాంట్లో నుంచే తీసుకున్నాం. ఓకే, హీరో గారు. క్రైమ్ అవును క్రైమ్ అంటే సీమంతం అంటే నేను క్రైమ్తో తీయలేదండి. క్రైమ్ అంటే క్రైమ్ కథ తీసుకోవాలి. సీమంతం అనే పాయింట్ ఉంది కదండి, ఎందుకు జరిగింది? ఒక పెళ్ళైన అమ్మాయికి ఒక 7వ నెల 8వ నెల జరిగితే సీమంతం జరిగింది. అలాంటి అమ్మాయి కాకుండా ఇంకెవరికి చేస్తారు అనేదే కాన్సెప్ట్. ఏదైనా పోటీలోనే వెళ్ళి చూడండి. హీరోయిన్ అండి. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? టైం స్టోరీ అంటున్నారు. సో పాజిటివ్ షేడ్స్ అంటే గ్రే షేడ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద అంటే సినిమాకి పాజిటివ్ షేడ్స్ అన్ని నెగిటివ్గా మారిపోతాయి. సో మీరు ఎలా ఉండబోతుంది? అది సస్పెన్స్, బట్ యూ విల్ నో మై క్యారెక్టర్ వన్ November 14th. సో ఇప్పుడు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. November 14th తెలుస్తుంది నేనే విలన్ అన్నమాట. అండ్ డైరెక్టర్ గారు, November 14th చాలా సినిమాలు లైనప్లో ఉన్నాయి, ఈ రిలీజ్లో ఉన్నాయి. ఆట క్యూఆర్ అంటే ఎప్పుడైనా అండి పోటీ ఉన్నప్పుడే బాగుంటుంది. మనం సింగిల్గా వచ్చేసి మన కోసం ఎవరు రారు కదండి. ఎవరి కోసం వచ్చినప్పుడు మనది బాగుందంటే మన కోసం వస్తారు. మనం ఒక్కరే థియేటర్కి వెళ్తే ఎవరు రారు. 10 మందిలో మనం ఉన్నామంటే మనల్ని గుర్తించామంటే అప్పుడే సక్సెస్. క్రైమ్స్ కానీ థ్రిల్లర్ స్టోరీస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో అంటే ఆ ఫీల్స్ రావాలంటే, అది కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో బీజిఎం పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే థ్రిల్లర్స్, క్రైమ్, సస్పెన్స్ ఇవన్నీ హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటాను. అవే నాకు ఇన్స్పిరేషన్ దీనికి మ్యూజిక్ చేయడానికి. స్పెసిఫిక్గా జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. అంటే సిచ్యువేషన్స్ అంటే క్రైమ్కి కావచ్చు, కామెడీకి కావచ్చు, చాలా కష్టంగా ఉంటుంది బీజిఎం ఇవ్వడానికి. సో డైరెక్టర్ ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు, ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఇందాక చెప్పినట్టు స్టార్ట్ టు ఎండ్ ఒకటే ఎమోషన్, జస్ట్ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర ఒక పాయింట్కి వస్తుంది, క్లైమాక్స్ దగ్గర పీక్కి వెళ్ళి బ్రేక్ అయిపోతుంది. సో డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్ ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయమని. ఆల్ ది బెస్ట్. చెప్పండి. కొంచెం ఫ్రెండ్గా అయితే వస్తేమో. ఇది తీసుకోండి. దీన్ని లేదు అసలు ఎందుకు వస్తాయండి క్రైమ్కి క్యాస్ట్లు ఎందుకు వస్తాయండి? ఇది ఏదో కాన్సెప్ట్ సీమంతా మా కాన్సెప్ట్ రావాలి. ఇది క్రైమ్ సినిమా అని సింబాలిక్గా చెప్పాలి. శ్రీమంతం అని మామూలు పెడితే కుదరదని చెప్పి శ్రీమంతం అని పెట్టాం. అసలు అలా లేదండి.